నమస్కారం, శుభోదయం. నా పేరు సాగి. నా పేరు బాబ్. You- వెల్కమ్ టు అవర్ ఛానల్, వెల్కమ్ టు అవర్ వీడియో. అయితే ఈరోజు ఏమనుకున్నామంటే టాప్ 10 మూవీస్. ఇప్పుడు ఎట్లా జూన్ అయిపోయింది కదా, 6 months అయిపోయింది, ఒక హాఫ్ ఇయర్ అయిపోయింది. సో ఇప్పటివరకు వచ్చిన మూవీస్ అంటే కలెక్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే మామూలుగా స్టోరీ పరంగా మాకు ఏ మూవీస్ నచ్చాయి, ఇవి బాగున్నాయి అనే దాని మీద ఒక చిన్న ఇది 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 ఈ మూవీస్ బాగున్నాయని, అది ఒకవేళ మీరు చూడకపోతే మీరు చూస్తారని చెప్దామని అనుకుంటున్నాం. సో ఎస్, సో నువ్వేం ఫటాఫట్ ఒక 4-5 మూవీస్ ఫస్ట్ చెప్పు సాగి, చూద్దాం. random movies that I like this ఈ ఇయర్ లో నాకు నచ్చిన టాప్ మూవీస్ అట్లీస్ట్ 5 చెప్పలేకపోవచ్చేమో, బికాస్ దేర్ వేర్ నాట్ దట్ మెనీ, బట్ వాట్ ఎవర్ ఐ లైక్, లెట్ మీ టెల్ దోస్ మూవీస్. ఆబ్వియస్లీ అవర్ టాపిక్, ద మూవీ, ఈ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ద మూవీ దట్ మేడ్ అస్ స్టార్ట్ దిస్ ఛానల్ ఆల్సో ఈస్ గామి బై విద్యాధర్ కాగ్ది. అమేజింగ్ మూవీ, చూడలేదంటే ఇప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చు, Z5 లో అవైలబుల్ ఉంది. బ్రిలియంట్ మూవీ, గ్రేట్ సినిమాటోగ్రఫీ, గ్రేట్ సౌండ్, ఆడియో, విజువల్స్, ఎవ్రీథింగ్ ఈస్ అమేజింగ్. అండ్ ఆఫ్టర్ దట్, ఇఫ్ ఐఎమ్ కమింగ్ టు సంథింగ్ దట్ ఐ రియలీ లైక్ మోర్, ఇస్ ఆరంభం. ఆరంభం అనే ఒక మూవీ వచ్చింది. ఇట్స్ ఆల్సో సైఫై బేస్డ్ మూవీ అండ్ ఇట్స్ లిటిల్ లెసర్ నోన్ బికాస్ వాళ్ళ మార్కెటింగ్ బడ్జెట్ అంత పెద్దగా లేదు. బట్ ఎస్, ఆరంభం అనే మూవీ కూడా చాలా నచ్చింది నాకు. అండ్ ఇట్స్ ఆల్సో బై వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వినయ్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఈజ్ ఏ ప్రొడ్యూసర్ ఆన్ దట్ మూవీ as well. And థర్డ్ మూవీ దట్ ఐ రియలీ లైక్ దిస్ మంత్ is, or this year, sorry, is Om Beam Bush. Tells a lot of people might hate me for that, but Om Beam Bush ending was amazing. కామెడీ అంతే ఓకే ఫైన్, ఇట్ వాస్ ఫైన్ అన్నట్టే అనిపించింది. బట్ యూ కెన్ సఫర్ throughout all that for the song and for the ending that comes in the movie. So that is one thing. And inko movie that I really want to say, that I really like, that people will hate me for, is Guntur Karam. I know people just, I know Bob only will punch me through this camera, but నిజం చెప్పాలంటే, to be very frank, Guntur Karam is also on my top list for this year. And apart from that, I think ante So baba, if you say I Guntur have Karam, to, I'll say Family Star, bro. Let's both fight. oh my god, I think we should have a debate Bajaj on Vishnu. Guntur Karam versus Family Star. Yeah, probably. It's like bad Yeah, but movie versus bad movie. Fight. Okay. true, Hmm. true. Good, So, yeah. ఈ 6 months లో వచ్చిన మూవీస్ లో టాప్ 10 అంటే ఐ వుడ్ సే ఫస్ట్ కల్కినే అంట నేను. సో ఇప్పుడు నిన్న ఒక Oh wow. వీడియో మన వీడియో పెట్టినాం మేము, కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. దట్ ఈస్ బికాస్ వీ స్పోక్ లాట్ ఆఫ్, వీ క్రిటిసైజ్ లాట్ ఆన్ ద నెగిటివ్స్ అండ్ వీ డి నాట్ టాక్ ఇనఫ్ అబౌట్ ద పాజిటివ్స్ అని. ఎట్ ఎండ్ ఆఫ్ ద డే, వాట్ ఎవర్ ద మూవీ వాస్, ఇట్ వాస్ గ్రేట్ 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 అటెంప్ట్. అండ్ ఇప్పటివరకు అయితే అట్లాంటి మూవీ రాలేదు కాబట్టి ఆబ్వియస్లీ. And I That's like true. Nagarjuna, I like Prabhas very much, and everyone in the movie is amazing. So obviously with the cast and everything, negatives పక్కన పెట్టినా కూడా it's still in the top 3 at least. కల్కి కూడా కొంచెం బాధగా, హనుమాన్ కూడా because of their attempts they will be in the top 10 definitely, but otherwise I think Malayalam movies have killed it this year. I mean, I don't know ఎంత ఇంపాక్ట్ ఆ మంజుమల్ వాయిస్ ప్రేమలు వచ్చేసి వాళ్ళు పీపుల్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ వర్ ఫోర్స్డ్ టు టేక్ దెమ్, డబ్ ఇట్ ఇన్ తెలుగు అండ్ రిలీజ్ ఇన్ ద థియేటర్స్. అంటే True. వాళ్ళకి వాళ్ళు నార్మల్గా చేయరు, మనకి ఇష్టం ఉండదు వాళ్ళ మూవీ. అట్లాంటిది వాడు బిజినెస్ యాంగిల్ తో చూసి వాడు తీసుకొని మూవీని డబ్ చేయించుకొని మైక్రోడ్ వాడెవర్ తీసుకొని వాళ్ళు చేసుకోరు, రిలీజ్ చేసారు తెలుగులో. ఈవెన్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ పీపుల్ వాచ్డ్ ఆల్రెడీ ఇన్ మలయాళం, ఆల్రెడీ పెద్ద బజ్ క్రియేట్ అయిపోయింది, దే వెంట అండ్ వాచ్డ్ ఇన్ తెలుగు, చూడని వాళ్ళు వాళ్ళు వీళ్ళ. సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ కల్కి, దెర్ ఇస్ హనుమాన్, అండ్ మలయాళంకి వచ్చేసరికి దెర్ ఇస్ మంజుమల్ వాయిస్ ప్రేమలు, దెర్ ఇస్ బ్రహ్మయుగం, అండ్ దెర్ ఇస్ ఆవేశం. సో దీస్ 4 మూవీస్ ఐ థింక్ వర్ దేర్ బెస్ట్. ఇంకా ఉన్నాయి మలయాళంలో యాక్చువల్లీ చాలా, వెరీ మనకు తెలియదు ఇవంటే Goat Life. బయట వచ్చి గోట్ లైఫ్ కూడా తెలుసు. Goat Life.
Yeah. బట్ నేను ఇంకో సౌత్ ఇండియాలో ఇంకొక మూవీ మొన్న చూసిన, నేను పోయి మహారాజా మూవీ తెలుగులో చూసిన. అండ్ దట్ వాజ్ అమేజింగ్. నేను స్క్రీన్ అనుకుంటున్న సీన్ నాకు ఇట్లాంటి రోల్ చేస్తుండవు అని. బట్ బై ద ఎండ్ వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది. గ్రేట్, వెరీ అమేజింగ్ మూవీ. యూ షుడ్ ఆల్ వాచ్ దట్. ఇప్పుడు మలయాళం 5 చెప్పిన నేను. మలయాళం, తమిళ్లో ఒకటి Yeah. చెప్పిన, తెలుగులో ఒకటి. మనకి Yeah. కల్కి హనుమాన్ గామి వచ్చినాయి, 3 వచ్చినాయి. ఇవి కాకుండా దెర్ ఇస్ మీరందరూ ఇప్పుడు భయ్య ఆరంభం మూవీ చెప్పింది. ఆరంభం ఈటీవీ విన్ లో ఉంది. ఓకే, మీరందరూ ఈటీవీ విన్ ఓపెన్ చేసుకొని 2 సినిమాలు ఉన్నాయి ఈటీవీ. ఆరంభం ఒకటి, ఇంకొకటి శీష్ మహల్ అని మూవీ పెట్టారు. అన్ని మూసుకొని ఫస్ట్ ఈ 2 మూవీలు చూడండి. శీష్ మహల్ ఇస్ లైక్ ఫ్రమ్ అవంతి చిత్రాలయ, దేర్ మూవీ. దే Oh. షూటెడ్ ఇట్ ఇన్ 2013. 13 లో రోహిత్ అండ్ శశిలో శశి స్టార్టెడ్ దట్ అండ్ ఈ మేడ్ దట్ ఫిలిం వేర్ లైక్ మనకి ఈ మూవీస్ ఉంటాయి కదా. ద మూవీస్ బేసికలీ అబౌట్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ టైంలో, చిల్డ్రన్స్ ఫెస్టివల్ టైంలో అన్ని రకరకాల థియేటర్స్ వెన్యూస్ విజిట్ చేస్తూ అక్కడ చూడడం. అట్లాంటి ఒక టైంలో 4 డిఫరెంట్ లైఫ్స్ చూపించడం. మామూలుగా వేదంలో 4 డిఫరెంట్ లైఫ్స్ సైమల్టేనియస్ చూపిస్తారు కదా, అట్లాంటి ఒక మూవీ అనమాట. దెర్ ఇస్ రాహుల్ రామకృష్ణ అండ్ దెర్ ఆర్ అదర్ యాక్టర్స్. రాహుల్ రామకృష్ణ ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ వేర్ ఒక స్టోరీ నడుస్తుంది. సో అందరూ ఆరంభం ఇంకా శీష్ మహల్ ఈటీవీ వింటూ చూడండి. ఇట్స్ వెరీ, దీస్ టూ ఆర్ వెరీ వర్త్ వాచింగ్. I have to give my recommendations for this month or for this year. Obviously, one will be is to watch Arambam because I was Chepinattu produced by my friend and it's amazing as well. Watch Gami if you didn't watch, and watch Goat Life because it's an amazing movie that you will really enjoy. Brahma Yugam is on Sony Live. You guys have to watch Brahma Yugam. Chala బాగుంది. It's an insanely uh, terrific storyline that you will not even understand what is happening అన్నట్టే ఉంటుంది, but makes a lot of sense. And I think I have to do a special mention here, Bob. And I know I'm deviating చాలా దూరం వెళ్ళిపోతున్నా from India itself, but ఎవరు చూడకపోతే, అండ్ ఐమ్ ప్రిటీ షూర్ ఎవరు చూడలేదు, బట్ ఎవరు ఈవెన్ ఇంక్లూడింగ్ బాబ్ ఎవరు చూడలేదు ఈ మూవీ. ఇట్స్ కాల్డ్ కాఫీ టేబుల్ అండ్ ఇట్స్ బై అ స్పానిష్ ఫిల్మ్ మేకర్. సెవెరల్ అంటే ఫిల్మ్ సర్క్యూట్స్ అంతా తిరిగింది, చాలా బాగుంది. ఇట్స్ హారర్, హారర్ కూడా ఉందండి. ఇట్స్ థ్రిల్లర్ సెరిబ్రల్ కైండ్ ఆఫ్ అ ఫిలిం దట్ టీచర్స్ యూ హౌ టు రైట్ టెన్షన్, దట్ అంటే యూఆర్ లిటరలీ స్వెట్టింగ్ బుల్లెట్స్ ఎట్ దిస్ పాయింట్. ఇట్లా మీకు ఆ మూవీ ఇస్ చిన్న సినిమా, ఇట్స్ లైక్ 1.5 hour మూవీ కూడా కాదు అది, బట్ ఇట్స్ అ మూవీ దట్ ఈస్ సో riveting. You can't take your eyes off the screen for even a second. And one more movie that I want to recommend that I watched this year and I was pleasantly overwhelmed by the movie and I will watch it once more is Under the Silver Lake. This is an A24 movie. For people who watch Hollywood films, they know what who A24 is or what they do. A24 is like a horror production house లాంటిదే అది. Watch Under the Silver Lake, watch Coffee Table, watch Arambam, watch Gami, and watch Goat Life. These are my 5 recommendations that I want to give you. I think Pillow Square deserves a mention little bit. And Okay. నువ్వు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అన్నావు కదా. సో ఐ థింక్ సుహాస్ హెస్ బీన్ మేకింగ్ లాట్ ఆఫ్ మూవీస్, కానీ ఎవ్రీ Yeah, మూవీ ఐ yeah. థింక్ దర్ ఇస్ Silently. ఒక ఎక్కడో అక్కడో చిన్న ఏదో మిస్ అయ్యో, ఒక ఎలిమెంట్ మిస్ అయ్యో. ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ ద హిట్ హీ డిజర్వ్స్. Mainstream push వస్తలేదు. యా, ప్రసన్నవదన్ మూవీ వచ్చింది, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వచ్చింది, 2 డీసెంట్ మూవీస్. Oh, yeah. ప్రసన్నవదనం టు ద ఎండ్ కొంచెం నాకు బోర్ కొట్టేసింది, బట్ ఓకే. Predictable. Very కాన్సెప్ట్ predictable movie. The concept was అంబాజీపేట good. మ్యారేజ్ బ్యాండ్ అదే రియల్ స్టోరీ యాక్చువల్లీ. సో ఇట్ వాజ్ అవునా? టచ్ అవుతుంది. యా, Okay, okay. అట్లా రియల్ గా జరిగింది. సో బేసిక్ గా వీ డోంట్ వాంట్ టు రియలీ గో ఇన్ టు హిందీ మూవీస్ అండ్ ఆల్, బట్ ఏదో వీడియో చేస్తున్నాం కాబట్టి మేబీ వచ్చినాయి పెద్ద పెద్ద మూవీస్, ఫైటర్ అది ఇది వచ్చినాయని. ఇట్స్ లైట్ స్టోరీ పరంగా
I think Lapata Ladies was one good movie, and Maidan was Krishna Maidan movie again, కొంచెం బయోపిక్ అది కూడా. బయోపిక్స్ వచ్చినాయి, మైదాన్ వచ్చింది, శ్రీకాంత్ వచ్చింది, బాగున్నాయి కానీ ఎవరు చూడట్లేదు. లాపాతా లేడీస్ శ్రీకాంత్ థియేటర్ చూడలేదు లాపాతా లేడీస్ అండ్ శ్రీకాంత్. శ్రీకాంత్ ఇంకా ఓటీటీలో కూడా రాలేదు, బట్ స్టిల్ ఓన్ ఇస్ వాచింగ్ దిస్ మూవీస్ ఇన్ లేదు థియేటర్. ఇంకా రాలేదు అండ్ శ్రీకాంత్. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఐ వాంట్ టు సే సంథింగ్ కంప్లీట్లీ అవుట్ తెలుగు. ఆఫ్ కాంటెక్స్ట్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ రసల్ క్రో ఫ్యాన్స్ ఆర్ మీకు ఏమన్నా హారర్ మూవీస్ ఇష్టం ఉంటే, ఇట్లా ఎగ్జార్సిజం టైప్ మూవీస్ ఇష్టం ఉంటే, నెట్ఫ్లిక్స్ లో పోప్స్ ఎగ్జార్సిజం మూవీ ఉంది. 6 it is leaving Netflix. So if you didn't watch it and want to watch it, watch it. More than 68% of you have not subscribed, which is very sad. We are a very young, growing channel, and we really want your help. I think you should go ahead, click the subscribe button down below, and notification bell icon kuda kottandi, please bhaiya. Kodte pakka I will buy everyone one plate Mysore bhaji, which is my favorite breakfast. And yeah, Thank you video for watching. చూసినందుకు ఎండ్ వరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బాబుని ప్రేమించండి. నన్ను ప్రేమించండి అని కమెంట్ చేయండి, మాట్లాడుకుందాం కమెంట్స్ లో, కొంచెం బోర్ కొడుతున్నాను. Yeah, very true, man. But yeah, thank you. Bye.